నా ప్రభువా ఈ స్థలమందు జరిగినటువంటి ప్రతి కార్యక్రమము కూడా మీరు మహిమగా జరిగించుకుని అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి పెట్టు ముందుకు వచ్చినట్లయితే సంఘం అంతా అలా నిలబడి ఉండగానే జీవనదిని నా హృదయంలో ప్రవహించమైన పాట పాడి మొట్టమొదటి పాట యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. కోయిలో ఉన్న బిడ్డలందరూ రండి. కొంచెం సౌండ్ నేను తగ్గించుకుంటాను.
హల్లెలూయా. ఆడ కూర్చోండి. మరొక 20 వరాల నిలబడుతుందనే అద్భుతం చేయమయ్యా నా జీవితంలో అనే పాట. నిన్నే నేను నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా అనే పాట జీవంలో పాడి ప్రభువు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా.
సహించుకుంటూ ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కలనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుత ప్రేమలా నా జీవితంలో నిన్నే నమ్మి నా యేసయ్యా. అద్భుత ప్రేమలా నా జీవితంలో నిన్నే నమ్మి నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరైనా నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరైనా నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరైనా నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరైనా. హల్లెలూయా. మంచిదండి. మూడవ పాట ప్రార్థన వినుడి బాగుండు అనే పాట అందరికి వచ్చిన పాట. మరి ఇప్పుడు వారు చక్కని పాటలు పాడి ప్రభు వారి నామాన్ని మహిమపరిచినటువంటి దేవునికి స్తోత్రాలు. మరి చక్కని వాయిద్యం ద్వారా ప్రభు వారి నామాన్ని మహిమపరిచినటువంటి బట్టి కూడా దేవునికి స్తుతి మహిమ. ప్రార్థన వినుడి పావంగా ప్రార్థన మాకు నేర్పుతున్న పాట. పాట అందరికి వచ్చిన పాటే కాబట్టి వేరే వారితో కలిసి పాడి చప్పలు కొడుతూ వచ్చి ఉందా. ప్రార్థన వింటే బాగుంది. కూడా వద్దు కంటిన్యూ చేయాలి పాట. ప్రార్థన వినడి పావనుడా. Shesha
సాకులు వెలిగిన ప్రార్థన హల్లెలూయా. మరి ఆఖరిగా అభిషేకం నా తలపైన ఆత్మ అయిన దేవుడు నాలో నన్ను పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని మనం ఆరాధనలో ముందుకెళ్దాం. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలో నన్న పాట.
దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రార్థన చేసినది మొదలుకున్న దేవాలయ దేవుడు మనతోటి ప్రాంగణం అంతటిని ఆయన ఆత్మతో నింపి మరి ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన అంతా మన కార్యక్రమం పాటల్లో ప్రభు తోడైంది మహిమాదిగా జరిగించుకుని మహిమ పొంది అన్నారు. ఇక జరిగినటువంటి కార్యక్రమం అంతా మన ఆరాధన అంతా దేవుడికి మహిమాదిగా జరుగులాగిన మరి మన తగ్గినటువంటి మరి దీవెన కుమార్ వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం, కళలో వచ్చి కళ్ళు మూసుకుందాం. దీవెన కుమార్ ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ కొలు మూసుకొని ప్రార్థించాలి. మహోన్నతుడు మహోగండమైన సర్వాధికారిని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా, ఎన్నిక లేని వారము దీనులమునైనా గతించిన వారం నుండి ఈ వారం వరకు నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి నాయన నీ సన్నిధికి నడిపించుకుని తోడుకుని నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయన నేను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా నాయన ప్రభా, నాయన ఈ ఆరాధనలో నాయన ప్రార్థనలోని తోడై ఉన్నావు నాయన. పాటల్లో నాయన నిన్ను కనపరిచి మంచి స్వరాలు విప్పి నేను కనపరిచి నేను స్తుతించి నేను ఆరాధించుకునే బిడ్డలుగా దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా, ఎన్నిక లేని వారము దీనులము దరిద్రులము పెంట మీద చెత్త కంటే హీనులు పడ్డటువంటి మమ్మలను దీవించి నాయన నీ వాక్యము వినుటకు నాయన విత్తబడిన వాక్యము నాయన తండ్రి మా హృదయాలకి నొచ్చుకుని నాయన గ్రహించుకుని నాయన దాని అనుసారంగా నడుచుకునే జీవితాలు మాకు కట్టుకునే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాము దేవా. నేను ప్రతి ఒక్కరిని ముట్టండి. ఏ బిడ్డ ఏ ఆస్తులతో వచ్చి ఉన్నారో నీకు తెలిసై ఉన్నది నాయన. నీకు మరుగైనది నీకు చాటైనది ఏది లేదు నాయన. ప్రభా, అడుగుడు ఇవ్వబడిన తట్టుడు తీబడిన వెతుకుడు దొరికిన నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి అడుగుచున్నాము తండ్రి. నీ సన్నిధిలో మాకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి మా హృదయాలకు నచ్చుకుని నాయన మా హృదయాలు కట్టుకునే జీవితాలు మాకు దయచేస్తామని దీనురాలు దరిద్రాలు నేను ప్రార్థన చేర్చుకుంటామని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. అందరు కూర్చుందాం. త్వరగా మరి శ్రేష్టమైనటువంటి సమయం మనం వచ్చాం కాబట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్న బిడ్డలు లేదనుకుంటే పాట పాడి ఒక పల్లవి చరణం మా త్వరగా రండి. దేవుడి స్తోత్రాలు. సమిచిన సంఘ గాబర్ గారికి అలాగే సంఘ బిడ్డలున్నారు కొడుకు నాకు చెల్లించుకుంటున్నాను. అలాగే గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు అలాగే నా ద్వారా కుటుంబాన్ని తన కుటుంబాన్ని నా దేవుడి కుటుంబాన్ని దేవుడు తన ఉచితమైన కృప చేత భద్రపరిచి దేవుని సన్నిధిలో ఈ రీతిగా సాక్షిగా నిలబెట్టిన దేవతి దేవుడికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే గడిచిన నెలలో అయితే నా భర్త నేను నా పెద్ద కుమార్తె కూడా వీక్షణకి ఉన్నాము. నా భర్త నేనైతే ముందు రావడం జరిగింది. నా పెద్ద కుమార్తెకి శనివారం అయితే మా మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఆ బిడ్డ వీజా విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఫ్యామిలీ వీజా చేయించుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసిన దేవత దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ముగ్గురు బిడ్డల విషయంలోను ఆ బిడ్డలకు చేస్తున్న ప్రతి విషయంలో దేవుడు తోడై ఇంట్లో నేను అందరూ ప్రార్థన చేసుకోండి. అలాగే నా బిడ్డతో చేస్తున్న బిడ్డలు అయితే కీర్తి అలాగే హేమ అయితే ఈరోజు దేవుని సన్నిధి రావడానికి దేవుడు కృప చూపించాడు. కీర్తి అయితే గడిచిన వారం అంతా చాలా బలహీనరాలైంది. దేవుడు తన ఉచితమైన కృప చేత బిడ్డకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో ఈ రీతిగా నిలబెట్టిన దేవత దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే హేమను కూడా దేవుడు తన కుటుంబాన్ని కూడా దేవుడు దించేలాగా అలాగే ఆ బిడ్డలు చేసిన జాబులు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డలు దేవుడు తన కృప చేత భద్రపరిచేలాగా అలాగే నా కుటుంబం కోసం మీ అందరం ప్రార్థన ఆఫ్ చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగాక. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే గత వారం మీ అందరినీ ప్రార్థన అవసరం కోరాము, పాస్టర్ గారిని కూడా కోరాము. అదేవిధంగా మా అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ చేశారండి, సక్సెస్ఫుల్గా అయింది. ఒక వారం ఆల్రెడీ రాత్రి ఇంటికి వచ్చారు. మేమైతే 15 రోజుల దాకా ఉండాలేమో అనుకున్నాం. వయసు వల్ల రికవర్ అవ్వదేమో అంటే డాక్టర్ గారు అన్ని బాగా రికవర్ అయింది, అవసరవద్దు అని పంపించేశారండి. ఆరోగ్యం కోసం అలాగే మేము చేసే పనుల కోసం మా పిల్లల చదువుల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి గారు. మన మధ్య కొత్తకు వచ్చినటువంటి బిడ్డ సుహాసిని ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాల్సిందిగా. అమ్మా సుహాసిని గారు వచ్చారా? రండి. దేవనామయం కలుగనగాక అవకాశం ఇచ్చిన గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రేమ
పూర్ణుడా సాంగ్ పాడుకొని దేవుడిని మహిమపరచుకున్నామండి. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే ఏ భయమే లేదయ్యా, ఏ భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా
సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మొట్టమొదటి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. నా పెద్ద కుమారుడు మార్క్ లాజరస్ NIT ఎలక్ట్రానిక్ ఇంజనీర్. నిన్నటి దినాన గ్రాడ్యుయేషన్ అయింది. నేనైతే చిన్నప్పుడే నా బిడ్డని 5వ సంవత్సరంలో వదిలిపెట్టుకుని వచ్చాను. మా అమ్మగారు చూస్తూ ఉండేవారు. 2 కుమారులు కూడా మా అమ్మగారికి చెప్పాను. నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ పెద్ద కుమారుడు కూడా ఇప్పుడు చిన్నప్పుడులో కొంచెం బలహీనత వచ్చింది. ఆ బిడ్డ చనిపోతాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. వైద్యం చేయించాము. చిన్నమేర గ్రామ భీమవరంలో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ బిడ్డతో పాటు ట్రీట్మెంట్ జరుగుతున్న బిడ్డ కూడా ఆ బిడ్డ అయితే చనిపోయాడు. నా బిడ్డ కూడా చనిపోతారని డాక్టర్లు చెప్పారు. దేవుని మీద భారం వేసుకున్నాము. దేవా నిశ్చితమైన ఆ బిడ్డని బ్రతికించు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ బిడ్డని మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలం ఇచ్చి ఆ బిడ్డని ఈ స్థాయిలో ఉంచాడంటే దేవుడికి, దేవాది దేవుడికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడైతే నా తల్లి అయితే లేదు. నా తల్లి ఉంటే ఇంకా ఆనందించేది. కానీ నిన్నటి దినానైతే మాకు చాలా బాధ వేసింది. తల్లిదండ్రులుగా మేమిద్దరం ఇక్కడే ఉన్నాము. గ్రాడ్యుయేషన్ టైంలో మేము అక్కడే లేము. దేవుని చిత్తము లేదు, ఏం జరగదు. ఇంకను నా బిడ్డ కోసం హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ బిడ్డ విషయంలో, ట్రైనింగ్ విషయంలో ఇంకను ముందు స్థాయిలో వెళ్ళటానికి ఆ బిడ్డకి ఉద్యోగం వచ్చి మా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటే కూడా ప్రార్థన చేయండి నా బిడ్డల పట్ల. చిన్న కుమారుడైతే మెడిసిన్ అది నేర్చుకుంటున్నాడు, ల్యాబ్ టెక్నీషియన్ నేర్చుకుంటున్నాడు. ట్రైనింగ్ కూడా అయింది, సర్టిఫికేట్ కూడా వచ్చింది. దేవుని చిత్తమైతే ఇక్కడ ఈ దేశానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మా ఎవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? లేనట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందులో లేచి నిలబడినట్లయితే చౌకుల మరియమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యం, అలాగే ఆనంద్ గారు చెప్పినటువంటి సాక్ష్యం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మన మధ్య ఉన్నటువంటి సహోదరి చెల్లి విజయ నరసింహ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అవకాశాన్ని విజయకిస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మరియమ్మ గారు చెప్పారు కదండి మరి సాక్ష్యం, పెద్ద కుమార్తె నిన్నటిదినాన బయలుదేరి వచ్చింది. మరి బిడ్డ ప్రయాణం అంతా క్షేమంగా జరిగింది, క్షేమంగా మన మందిరానికి వచ్చింది బిడ్డ కొరకు. అలాగే మరి వారి యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. మరి కీర్తి బిడ్డ గతించిన వారం అంతా బలహీనతతో, అస్వస్థతతో ఉంది. దేవుడు బిడ్డను స్వస్థపరిచేలాగా, సంపూర్ణ స్వస్థపరిచేలాగా బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా. మరి గతించిన వారం మన ఆనంద్ గారు వాళ్ళ అమ్మగారి కోసం ప్రార్థన చేస్తాం. మన అందరం కూడా వారికి ఒక కిడ్నీ తీసేశారు. మరి వయసు పెద్దది అయిపోయే కొలది మరి ఆపరేషన్ ప్రమాదం అని చెప్పారు. దేవునికి మహిమ. మనందరం ప్రార్థన చేసాము, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునే బిడ్డలే కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశారు. ఒక కిడ్నీ తీసేశారు, అయినప్పటికీ తొందరగానే కోలుకుని ఈరోజు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా వారు సంపూర్ణంగా ఇంకా కోలుకునేలాగా వారి యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. మరి మన మధ్య ఉన్నటువంటి సేవ గతించిన ఒక 24 బట్టి నుంచి కళ్ళు ఇబ్బందితో చాలా బాధపడుతున్నాడు బిడ్డ. కళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి మరి ఇక్కడ వైద్యం చేసుకుంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళాడు. దేవుడి కృపను బట్టి ఇంటికి వెళ్ళా కళ్ళకు వైద్యం చేయించుకుని ఆ తర్వాత ఎమర్జెన్సీలో వెళ్ళి వైద్యం చేసుకుని స్పేడ్ చేయించుకుని మళ్ళీ వచ్చిన తర్వాత కంపెనీ మరలా పనికి తీసుకుంది. కంపెనీ యథాప్రకారంగా దేవుని యొక్క దేవుని కృపను బట్టి యథాప్రకారంగా పని కంటిన్యూ అవుతుంది. మరి వారి యొక్క కుమార్తె మరి రాజమండ్రిలో చదువుకుంటూ కాకినాడలో బిడ్డ సేవ కొరకు అలాగే వారి సంపూర్ణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. మరి చెప్పినటువంటి సాక్ష్యం, మరి రాధిక చెప్పినటువంటి సాక్ష్యం, మరి దేవుడు మా జీవితంలో చాలా గొప్ప అద్భుతమే చేశారు. మా బాబుగాడి పట్ల పెద్దోడిని అలాగే చిన్నోడిని కూడా జ్ఞాపకం చేసి మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. తర్వాత మన సహవాసంలో ఉండి ఎమర్జెన్సీ టైఫాయిడ్ జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళింది సత్య. మరి నిజంగా బిడ్డ దైవజనుని పట్ల ఆశ, వెళుతున్నప్పుడల్లా ఇక్కడ దాకా చేరుకున్నాను అయ్యగారు, ఇక్కడ దాకా చేరుకున్నాను అయ్యగారు, ఇక్కడ దాకా చేరుకున్నాను అయ్యగారు, ఇంటికి చేరుకున్నాను అయ్యగారు అనేసి మెసేజ్ పెట్టింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షలన్నీ చేయించుకున్న తర్వాత ఆమెకు పచ్చకామరులు తగిలాయని చెప్పారు. మరి టైఫాయిడ్ జ్వరం తగ్గిపోయింది, పచ్చకామరులు ఉన్నాయి అయ్యగారు, ప్రార్థన చేయమన్నారు. సంఘంలో పొద్దున్న కూడా మెసేజ్ పెట్టింది పాప. మరి పాప కొడుకు ప్రార్థన చేయవలసిందిగా. అందరూ తలలు వంచుదాం,
కళ్ళు మూసుకుందాం. మరి అనేకమైనటువంటి నూతనమైన బిడ్డలు మన మధ్యకు వచ్చారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. తర్వాత విజిట్లో ఉన్న బిడ్డలు, ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలు, వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. గతించిన బుధవారం ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు మరి బాబు గౌతమ్. ఒక 2-3 రోజుల్లో మరి ఈ విషయం తెలుస్తుంది అని చెప్తారు. మంచి రిపోర్ట్ వచ్చేలాగా కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెల్లి మరి విజయ్ వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 ప్రభా, మహాగరుడా, మా యేసయ్య, మీ బంగారు ఘనమైన పాదం లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభానికి స్తోత్రం. తండ్రి, గతించిన వారం నుంచి ఈ వారం వరకు ఈ రెక్కల చోటు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభానికి స్తోత్రం. ప్రభా, ఇదిగోనైనా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన తండ్రి. ఇదిగోని పాటలు ఏందునైనా తండ్రి, నేను మహిమపరిచామని నమ్మించినాం తండ్రికి స్తోత్రం. ప్రభా, ఇదిగోనైనా ఎప్పుడైతే రాలేదో మీకు తెలుసు ప్రభా, మార్గం మధ్యలో ఉన్న వారి తర్వాత తోడు తీసుకురామని అడుగుచున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఆయన తండ్రి. ఎప్పుడు ఏ అవసరంతో వచ్చిందో మీకు తెలుసు ప్రభా, మాకంటే ముందుగా నువ్వు ఎరిగిన వాడవయ్యాను తండ్రికి స్తోత్రం. ప్రభా, ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాను తండ్రికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఇదిగోనైనా తండ్రి, సాక్ష్యం చెప్పిన బిడ్డల బట్టి నీకు వందనాలనైనా తండ్రి. నీకు తెలిసి ఉన్న వాడవయ్యానికి స్తోత్రం. ప్రభా, ఇదిగోనైనా మరి అమ్మ ప్రసాదాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి. తనకి ఇచ్చిన సంతానమైన ముగ్గురు బిడ్డలను బట్టి నీకు వందనాలనైనా తండ్రి. తన బిడ్డ అయితే ప్రయాణమైన తను మనం వచ్చిందని చెప్పి ఉన్నారు ప్రభా. బిడ్డ ప్రయాణం అంతట్లో మీరున్నందుకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించి ముగి స్వస్థపరచండి తండ్రి. ముగ్గురు బిడ్డలనైనా దీవించి ఆశీర్వదించను ఆయన తండ్రి. అలాగే ఇంకో బిడ్డ పేరైతే మర్చి ఉన్నాను ప్రభా, మేము మరిచినా కానీ నువ్వు మరిచేవాడు కాదు తండ్రికి స్తోత్రం. ప్రభా, బిడ్డైతే ఎంతో బలహీనతో బాధపడుచున్నదని చెప్పి ఉన్నారు ప్రభా. బిడ్డకి నైనా తండ్రి, నడినెత్తి నుంచి అరకాల వరకు స్వస్థత దైత్యములు అడుగుచున్నాను ప్రభా. మురికి స్వస్థపరచండి ఆయన తండ్రి. ఆ బిడ్డనైనా మరి యొక్క ధాన్య సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకొని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఆశ్చర్యకడానికి స్తోత్రం. ప్రభా, అద్భుతాలు చేస్తే వాడానికి వందనాలు నాయన తండ్రి. ఇదిగోనైనా తండ్రి, రాధిక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డనైనా తండ్రి ఎంతో భారంతో నన్ను కన్నీటితో సాక్ష్యం చెప్పుకున్నది అయ్యా తండ్రి. ఆ బిడ్డలైతే అక్కడ లేరు, నా కొడుకు ఇలా జరిగినది కానీ ఎంతో కన్నీటితో చెప్పి ఉన్నది ప్రభా. ఆ కన్నీటిని నువ్వు చూచుచున్న వాడవయ్యా నీకు స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని, కుటుంబాన్ని అయినా సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఆ బిడ్డల చదువులో మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి అయినా తండ్రికి స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా మరి యొక్క బ్రదర్ అయితే నైనా సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభా. ఆ తల్లి గారికి అయితే కిడ్నీల కోసం ఆపరేషన్ చేసి ఉన్నారని చెప్పారు. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయను, సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. నేను అడితే నాణ్యత ఇంటికి తీసుకొచ్చి ఉన్నారని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ నుంచి నైనా అరికాల నుంచి నడినెత్తి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకొని అడుగుచున్నాను తండ్రికి స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ఇంకేమిటైతే ఆ ప్రార్థన అవసరత కోరి ఉన్నదో మీకు తెలుసు ప్రభా. మాకన్నా ముందు సమస్తము ఎరిగిన వాడవయ్యానికి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క ఇప్పుడు అవసరత తీర్చమని అడుగుచున్నాను తండ్రికి స్తోత్రం స్తోత్రం ప్రభా. ఆశ్చర్యకరానికి స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇదిగోనైనా విజిట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలనైనా పని కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు నాయన తండ్రి. కుటుంబాలను విడిచి వచ్చి ఉన్నారు ప్రభా. పట్టు చేత పట్టుకుని వచ్చి ఉన్నారు ప్రభా. స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలకు నాయన మంచి జాబులను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ యజమానులకు మంచి మనసు ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడే ఆ బిడ్డలకు జాబులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఆశ్చర్యకరానికి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా సంఘాన్ని దీవించండి ప్రభా. నానాటికి అభివృద్ధి చెందేలా సహాయం చేయండి తండ్రి. ఈ సంఘంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. లోటుపాట్లను తీసివేయమని అడుగుచున్నానయ్యా తండ్రికి స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఫస్ట్ గారిని ముట్టనా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, దైవం నిలబడి తండ్రి మాకు ఏ వాక్యం అయితే వెత్తబోచున్నాడో మీకు తెలుసు ప్రభా. వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని నమ్మవేసుకుని ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కటిని దీవించి ఆశీర్వదించమని, దీని వల్ల ప్రార్థన ఆలకించి బంగారం నిర్ణయం చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్య పరిచయం వెళ్ళడానికి ముందు నేటి తన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని ప్రతి ఉత్తరాలుగా చదువుతున్నాం. నేటి దినాన మన యొక్క వాక్య భాగం 119వ కీర్తన 110 నుంచి 125 వరకు మన మధ్య ఉన్నటువంటి సుహాసిని గురించి చదవవలసిందిగా ఈ సమయాన్ని కోరిస్తున్నాను. మన లేఖన భాగం 119వ కీర్తన 110వ వచనం 110 నుంచి 125 వరకు. సుహాసిని
ప్రైజ్లాడ్ దేవుని నామకు స్తోత్రాలు. సమయం ఇచ్చిన దేవాది దేవునికి, ఆత్మీయ దైవజనుడికి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలండి. దావీదు కీర్తనలు 119 అధ్యాయము 110 నుంచి 120. నన్ను పట్టుకున్నటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ కట్టడలను గైకునుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించదవు. వారి కపట ఆలోచన మోసమే. ఆఖరి వచ్చిన మందరం కలుచు. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఉత్తరగా దేవుని యొక్క వాక్యం చదివినటువంటి బిడ్డను బట్టి దేవునికి స్తుతి చెల్లించున్నాను. మరి ప్రశస్తమైనటువంటి సమయానికి మనం వచ్చాం. అందరూ కూడా ఏకాంతంగా దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క వాక్య పరిచర్యలను వెళ్ళడానికి ముందు కొద్దిగా సంస్తుతి ఆరాధన చేసుకుందాం. అందరం కూడా చేతులు దేవుని వైపు చాపి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధుడైన యేసయ్య ఘననామం మహింపరచబడే సమయం వచ్చింది కనుక అందరూ కూడా దేవుని వైపు చూస్తూ ప్రభువా ప్రభువా మీకే వందనాలనే, యేసయ్యా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను. ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మేము యోగ్యుడు కానప్పటికీ, ప్రభువా నాలో ఏ మంచి లేనప్పటికీ నా ప్రభువా అయ్యా మీ దయ ఎంత గొప్పది, అయ్యా మీ కృప ఎంత గొప్పదని అందరం కూడా గట్టిగా నాలుగు స్వరాలు తిరుగుతాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య పరిశుద్ధ నామమున మహిమపరచండి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా అనే పాట పాడి యేసయ్య పరిశుద్ధ నామమున మహిమపరచండి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున పొడిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున పొడిసిన నీ కృప. నన్ను బలపరిచెనయ్యా. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, యేసయ్యా మీ పరిశుద్ధమైన నామం లెక్కించిన వందనాలు స్తోత్రం చెల్లించున్నాను. మీ కృప ఎంత గొప్పది నాయన, అయ్యా మీ దయ ఎంత గొప్పది నా ప్రభు. ఆరాధన చేయడానికి ఎంత మాకు పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాను. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా అయ్యా మమ్మల్ని ప్రోక్షించి మా పాపం నుంచి మాకు విడుదల విమోచన కలగజేసిన ప్రభువ, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు దయచేశారు. మీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాను. అయ్యా ఇప్పటి వరకు ప్రభు మీరు మాతో ఉండి మీ ఆత్మతో ఈ ప్రాంతాన్ని మాతో ఇప్పటి వరకు చేయబోయే కార్యక్రమం మీరు మహిమగా జరిగించి మహిమ పొందారు. ఆ 10 నిమిషాలు మీ దాసులైన పక్షాన్ని నిలబడి చూడండి. మీ దాసు మరణించమని అయ్యా మీ వాక్యాన్ని మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించిన తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. మరి నేటి దినమున మన లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37 వచనంలో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. 1వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్యవేదుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను.
చాలా అందరూ కూడా మరి ఏకాంతంగా దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూడాలని శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాం, అమూల్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం కనుక అందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ఆలకిందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు ఒక ఉత్తరం రాస్తూ పత్రిక, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంకు ముందు విశ్వాసమును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని అందరినీ కూడా ఇక్కడ గుర్తుకు చేసుకున్నాడు. హేబేలు కానించి, నోవహు కానించి, హానోకు కానించి వీళ్ళందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ యొక్క వాక్యం మనందరికి కూడా చాలా అవసరమైంది. మరి నేను ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ముందు మరి మా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం మీకు అర్థమైందో లేదో సాక్ష్యం ఒక 2 మాటలు నేను కూడా చెప్పి వాక్యం చెప్తాను. నిజంగా మాకు 2 అబ్బాయిలండి, 2 కుమారులు. క్లుప్తంగా నేను చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే నిన్నటి దినాన ఎంతగానో సంతోషించి ఆనందించే రోజు మాకు వచ్చింది. మా అబ్బాయి జేసీలో 10th స్టాండర్డ్ వరకు చదువుకున్న తర్వాత నారాయణ కాలేజీకి పంపించినాడు విజయవాడలో నారాయణలో ఇంటర్మీడియట్ చదువుతా. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అంటే ఒకటని కాదండి, నేను చెప్పలేను అనమాట. అన్ని అద్భుతం, ఆశ్చర్యం. జేసీలో చదువుకుంటున్నప్పుడు వాడి స్నేహితులు మరి కాపులు, ఐందవులు, బాబు వాళ్ళ నాన్నగారు మా అబ్బాయి అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి దగ్గరికి వచ్చి లాజరస్ పెద్దోడి పేరు విన్ను అని పిలుస్తాం, విన్ను బాబు అని. మీకు ఎస్సీఓలకి జీమెయిన్స్ అని ఉంటాయి ఎగ్జామ్స్. జీమెయిన్స్ అనే ఎగ్జామ్ రాస్తే ఇంటర్మీడియట్ చదువుకుంటా, ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుకుంటా, ప్రైవేట్ ఎగ్జామ్స్ అంటే ఎంసెట్ ట్రాకర్లు వద్దు ఇంజనీరింగ్ వెళ్ళడానికి. ఆ విషయం మాకు తెలియదు. మరి మా అబ్బాయి ఫ్రెండ్ జీమెయిన్ రాస్తే మీకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి కనీసం 65-70 మార్కులు వస్తే 20 లక్షలు ఖర్చు అయ్యేది, ఒక 15 లక్షలు 10 లక్షలు అయిపోద్ది అనేసి మా అబ్బాయికి ఒక ఆలోచన ఇచ్చారు. మా పెద్దోడు ఎలా ట్రై చేశాడంటే అనుకోడు, నాన్నప్పుడు 20 లక్షలు ఖర్చు అయ్యేది, మనకు ఒక 5 లక్షలు 6 లక్షలు తగ్గితే ఒక 60 మార్కులు వచ్చినా 70 మార్కులు వచ్చినా అనేసి జీమెయిన్స్ రాసేవాడు మావాడు. జీమెయిన్స్ రాస్తే నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏంటంటే ఓసి కాపులు కాబట్టి వాళ్ళకి 80% 90% రావాలి. నిజంగా మా అబ్బాయి జీమెయిన్స్ రాస్తే 98 మార్క్స్ 88% వచ్చిందండి ఇంటర్మీడియట్లో అలా వస్తుంటే ఒక 5 లక్షల 6 లక్షలు సేవ్ చేస్తానన్నవాడు 20 లక్షలు ఫ్రీగా వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అందులో ఫ్రీగా వచ్చింది మా పెద్దోడికి, ఫ్రీగా వచ్చింది. దేవునికి మహిమ. 4 సంవత్సరాలు చదివాడు. 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఏ సంవత్సరంలోనైనా బ్రేక్ అయిపోతాడేమో ఏదైనా సబ్జెక్ట్ అనుకున్నాను నేను. కానీ దేవుని కృప, నిన్నటి దినాన NIT గ్రాడ్యుయేషన్ డే ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆడు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ గ్రాడ్యుయేట్ తీసుకుంటే నిజంగా నా కళ్ళంట నిజంగా నాకంటే ఎక్కువగా చదివిస్తున్నారు పిల్లలు. డాక్టర్లు చదివిస్తున్నారు, ఇంజనీర్లు చదివిస్తున్నారు, గొప్పలు చదివిస్తున్నారు. కానీ మా ఫ్యామిలీలో అది చాలా ఎక్కువ. మరి ఇంకా ఏంటంటే హైదరాబాద్లో ఆల్రెడీ పార్ట్ టైం చేసుకుంటా ఇంటర్న్షిప్ చేస్తున్నాడు ఇన్స్టిట్యూట్లో. MEP ఆర్కిటెక్చర్ BIM అని కోర్స్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను, పార్ట్ టైం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది చదువుతున్నాడు. మరి అది చదువుతూ కూడా MTech కూడా కంప్లీట్ చేస్తానంటున్నాడు. మరి నిజంగా నేను దినం ఎంతో సంతోషం అండి. మా స్థాయిని మించి గ్రాడ్యుయేషన్ డే నాడు చూస్తే చాలా సంతోషమైంది. మరి మన బిడ్డలందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి. డాక్టర్ చదువుతున్న బిడ్డలను బట్టి కూడా మరి BSc నర్సింగ్ చదువుతున్నారు మన పిల్లలు, తర్వాత C+ చదువుతున్నారు. సరళ కుమార్తె ఏంటండి మన ఎయిర్పోర్ట్లో మేనేజ్మెంట్ చదువుతుందని సాక్ష్యం చెప్పింది.
తర్వాత మన ప్రసాద్ గారి పిల్లలు మంచిగా చదువుతున్నారు, మన కలిగి సీన్ గారి బిడ్డలు కూడా చదువుతున్నారు. ఏదేమైనప్పటికీ మనం ఇంత దూరం వచ్చాం, మన పడినటువంటి కష్టాలు మన బిడ్డలు పడకూడదనే ఎక్కువ డబ్బు అంతా బిడ్డలకే ఖర్చు పెడుతున్నాం కదండి. మన బిడ్డలందరూ కూడా బాగా చదువుతున్నారు. నిజంగా మరి నా సాక్ష్యం కూడా ఆడే. చిన్నప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఒక 3 రోజులు బతుకుతారన్నప్పుడు మేము ఆవిడ చెప్పింది ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. మా అబ్బాయికి చిన్న గడ్డ వచ్చింది. ఆ గడ్డ భీమవరం పంపించారు. పాలకొల్లో డాక్టర్ బాబ్జీ గారు వైద్యం చేసి ఇంకెక్కడ అవ్వదనేసి భీమవరం పంపించారు. డాక్టర్ బాబ్జీ గారే చెప్పారు సీరియస్ అని. ఆ తర్వాత మేము సజీవరావు గారి దగ్గరికి వెళ్ళిన ఒడ్డుగూడెం పాస్టర్ గారి దగ్గరికి, మిషన్ స్కూల్ గ్రౌండ్ దగ్గర ఉంటారు నర్సపూర్లో, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. ఆ తర్వాత మళ్ళా బుజ్జమ్మ గారి దగ్గరికి వెళ్ళాం. బుజ్జమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. అప్పటికి నాకు ప్రార్థన రాదు, బైబిల్ చదవడం రాదు, ఏమీ రాదు. అయితే ఒక పుస్తకం ఇచ్చాడు బుజ్జమ్మ గారు మాకు. ఇది చూడనైనా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు తగ్గిపోయినాయి, మీ బాబుకి వచ్చింది ఏముందో తగ్గిపోద్ది అనేసి మాకు ఒక బుక్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక రెడ్ల కుమారుడు, రెడ్ల పిల్లడు, సేమ్ అలాగే వ్యాధి, ఆడకి కడుపులో చిన్న గడ్డ వచ్చింది. ఆ డాక్టర్లు, ఆ నర్సులు అందరూ ఏమంటారంటే, ఈ బాబుని చూడండి, ఈ బాబు తగ్గిపోయింది, మీ బాబు తగ్గదా అనేసి మమ్మల్ని ధైర్యపరిచేవారు. ఆ బాబు నిజంగా తగ్గిపోయింది, మీ బాబుకి వచ్చినట్టే ఈ బాబుకి వచ్చింది, ఈ బాబుని చూడండి, ఈ బాబు తగ్గిపోయింది, మీ బాబుకి తగ్గిపోద్ది అనేవారు. నేనేం చేసుకునేవాడిని అంటే, అతనికి నాకు తేడా ఏంటంటే, రెడ్లు, ఐందవులు, డబ్బులు ఉన్నాయి. మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన మాటలు ఏం తేలిందంటే, ఓ 2 ఎకరాలు అమ్మేసన్నా చేయించాను అన్నాడు అతను. బాబుని బతికించుకుంటాను అని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు 2 ఎకరాలైనా 3 ఎకరాలు అమ్మేస్తాం, బాబుని బతికించుకుంటాం అన్నాం. అతనికి నాకు తేడా ఏంటంటే, నేను మాత్రం భయంకరమైనటువంటి బంధకాలతో కట్టబడి ఉన్నాను, భయంకరమైనటువంటి చెడు వ్యసనాలతో. నేనేం చేయనంటే ఇవన్నీ మానేసుకుంటాను. ప్రభు మీ పాదాల దగ్గర ఉంటాను, మీ సేవ చేసుకుంటాను, మీ పరిచర్య చేసుకుంటాను, బిడ్డను బ్రతికించండి అనేసి నేను కన్నీరు కాస్త ప్రార్థన చేసేవాడిని. అలాగే ఒక వారం రోజులు 10 రోజులు ఉంచారు హాస్పిటల్లో. తర్వాత పంపించేసిన తర్వాత నెలకు ఒకసారి ఆ బాబుకి మా బాబు కూడా ఒకటి డేట్ ఇచ్చేవారు. వాళ్ళు వచ్చేవారు, మేము వచ్చేవాళ్ళం, వైద్యం చేయించుకునే వాళ్ళం. తర్వాత మళ్ళీ వైద్యం మెరుగయ్యే కొలిది, బాబు తగ్గికొలిది 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. 3 నెలలకు ఒకసారి సేమ్ డేట్ ఇచ్చేవారు. అతను వచ్చేవాడు, మేము వచ్చేవాళ్ళం. అలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక రోజు వెళ్ళాం. ఆ బాబు రాలేదు. పెద్దోళ్ళు తల్లి తండ్రి రాలేదు అన్నప్పుడు ఆడి గణపతి ఏడని అడిగాను. నేను అడిగితే బాబు చనిపోయాడు అన్నాడు. నిజంగా మాకు భయం. మా మామయ్య గారు అన్నారో, మీ అత్తగారికి చెప్పకండి ఈ విషయం అని అన్నాడు. ఇలాగ చెప్పాను మా మామగారికి. ఫోన్లే అయిపోయింది, మనం ప్రార్థన చేద్దాం, మీ అత్తగారికి కానీ మీ అమ్మకి కానీ చెప్పొద్దు అని అన్నారు. నేను మా అమ్మగారికి కానీ మా అత్తగారికి కానీ చెప్పుకోకుండా అలాగే ప్రార్థన చేశాం. నిజంగా నేను ఒకటి అనుకుంటాను, డబ్బు మీద ఆధారపడ్డారు, పొలం మీద ఆధారపడ్డారు వాళ్ళు. నేనైతే ఉన్నది లేనిది ఉన్నట్లు చేయగలిగిన సంబంధించిన యేసయ్య మీద ఆధారపడ్డాను. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి మా రిటర్న్ అయిపోయింది, లైఫ్ అంతా తిరిగిపోయిందండి మాకు. మా బాబు తగ్గిపోయిన తర్వాత ఈ రాత్రికి ఇక్కడ రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత కొంతకాలానికి పిల్లల్ని సెంటెన్స్లో మళ్ళీ వెనక్కి చదివించి ఆ స్కూల్ మానిపించేసి జేసీక్లీలు వేయించడం, జేసీక్లీలు వేసిన తర్వాత నేను ఇక్కడికి రావటం. మీకు తెలుసా అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం. బిడ్డలు మంచిగా చదివించడం ఏంటి, భూములు కొనటం ఏంటి, పొలాలు కొనటం ఏంటి, నర్సపూర్లో ఇల్లులు కొనటం ఏంటి, ఒకటి కాదండి దీవెన. అన్ని విధాలుగా దీవింపబడ్డాం, అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డాం. మరి మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుణ్ణి నమ్ముకుని కానీ, యెహోవా దేవుడికి ఏదైనా ఇచ్చిన కానీ చెడిపోయిన వారు ఎవరు కూడా లేరు. నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ ఏం తీసుకున్నానంటే, ప్రభువా మీ సన్నిధిలో మరి మీ బిడ్డలతో, మీ జనాంగంతో నేను ఏం మాట్లాడాలని ఆలోచించినప్పుడు దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా,
వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చిందా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత అమాలేకీయులు ఎదురొచ్చారు, ఆ రాజ్యాన్ని జయించాడు దేవుడు. ఆ తర్వాత మిద్యానీయులు ఎదురయ్యారు, మిద్యాని దేశాన్ని జయించాడు దేవుడు. ఆ తర్వాత అమ్మోనీయులు ఎదురయ్యారు, వాళ్ళని జయించాడు దేవుడు. ఇవన్నీ కూడా చూస్తున్నారు ఎవరో? దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలు. ఒక మారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదువుకున్న తర్వాత మనం ఇక్కడ కొత్త చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిరి, అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోని తాగిదిరా బండ క్రీస్తే. ఇంకా కింద చదవండి, చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. నా మాటనండి, దేవుడు 4,30,000 కాల్బలం ఐగుప్తు దేశం నుంచి విడిపించేసరికి, అంటే యుద్ధం చేయగలిగినటువంటి వీరులు అని రాయబడింది. ఐగుప్తు దేశంలో మోషే ఈడిపించినటువంటి జనాంగాన్ని సంఖ్య ఏం రాశారంటే 4,30,000 కాల్బలము, అలాగే యుద్ధం చేయగలిగినటువంటి వీరులు అని రాయబడింది. చరిత్ర ఏం చెప్తుంది అంటే, బైబిల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏం చెప్తుందంటే, ఆయనతో పాటు యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళే 4,30,000 అయితే, వారితో పాటు ఆడవారు ఉన్నారు, వారితో పాటు పెద్దవారు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత వారితో పాటు అన్యులు కూడా ఉన్నారు, తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటారు. మోషే ఒక సామర్థ్యవంతుడిగా వాళ్ళని నడిపించాడు అని అంటారు. ఇక నా మాట ఏంటంటే, నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యములు చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు దేవుని జనాంగమైనటువంటి ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే అనే ఒక బలమైనటువంటి సాధనాన్ని, ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క బాహుబలంతో వాళ్ళు నడిపించుకుంటా వస్తా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎవరు? దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. రెండో వచనం. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా. ఏమేమి ఆశించారు వాళ్ళు? మోయాబులతో కలవద్దన్నాడు దేవుడు, మోయాబులతో సాంగత్యం చేయొద్దన్నాడు దేవుడు, అమాలేకీయులతో సాంగత్యం చేయొద్దన్నాడు దేవుడు. వీళ్ళంతా కూడా అన్యులు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మోయాబీయులు ఎదురైనప్పుడు మోయాబీయులతో కలిసి వీరు ఏం చేశారో తెలుసా? సాంగత్యం చేసి వారితో పాపము చేశారు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ప్రత్యేకపరుచుకుని, దేవుడు ఒక మహా ప్రణాళికతో పాలు తేనె ప్రబలించే దేశం ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశం పాలు తేనె ప్రబలించే దేశం. అక్కడ 7 రకాల జాతి వాళ్ళు నివసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ సంహరించి దేవుడు ఈ ఇశ్రాయేలీయులకి ఆ దేశం ఇద్దాం అనుకున్నాడు, పాలు తేనె ప్రబలించే దేశం. నిజంగా నేను ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప బలముతో ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరిని నడిపిస్తా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురవుతే ఎర్ర సముద్రాన్ని చీల్చేసాడు. ఆ తర్వాత ఏమో పగలేమో మేఘస్తంభంగా, రాత్రి ఏమో అగ్ని స్తంభంగా ఉండి, ఆ తర్వాత ఏ రాజ్యం అయితే ఎదురవుతుందో ఆ రాజ్యం అంతటినీ ఓడించుకుంటూ జయించుకుంటూ వచ్చేస్తుంటే వాళ్ళని వెంబడిస్తున్నటువంటి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులకి అర్థమవలేదు, కానీ ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వేశ్యకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని పక్కనే ఉంటున్నటువంటి దేవుని జనాంగానికి ఆయన బలం ఎంతో, ఆయన శక్తి ఏంటో అర్థం అవ్వలేదు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మీరు చదివితే జాగ్రత్తగాను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదివితే జాగ్రత్తగా, దావీదు ఒక వచనాన్ని సంపాదించుకోలేకపోయాడు, సంసోను ఒక వచనాన్ని సంపాదించుకోలేకపోయాడు, గిద్యోను ఒక వచనం సంపాదించుకోలేకపోయాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దావీదు గురించి రాయడానికి సమయం లేదని ఉంటుంది అక్కడ. కానీ ఒక వచనం సంపాదించుకుంది విశ్వాస వీరుల జాబితాలో రాహాబు అని ఒక వేశ్య. ఒకసారి చదవండి అది. విశ్వాసమును బట్టి రాహాబు ఆ వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో నశింపకుండా ఇంకను ఏం చెప్పేదను? గిద్యోను, ఆరాకు, సంసోను, దావీదు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని యొక్క వాక్యాన్ని, విశ్వాస వీరుల జాబితాలో నుంచి నోవాహు గురించి రాయబడింది, తర్వాత హేబెలు గురించి రాయబడింది, ఇస్సాకు గురించి రాయబడింది, అబ్రహాం గురించి రాయబడింది, సారా గురించి రాయబడింది, ఇస్సాకు గురించి రాయబడింది. ఇక్కడ కిందకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? 32వ వచనంలోను వీళ్ళందరూ ప్రవక్తలు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. ఎంత గొప్పవాడండి! సమూయేలు గురించి ఒక వచనం రాయలేదు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి ఈ వేశ్య అయినటువంటి రాహాబు ఒక వచనం ఆవిడ గురించి రాశాడు. ఏం చేసింది దేవుడా? జాగ్రత్తగా పరిశీలించాలి. యెహోషువ గ్రంథం ఒకసారి చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగారుపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులను, సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమే. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. పక్కనే ఉన్నారు ఇశ్రాయేలీలు. దేవుని యొక్క బాహుబలం అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క గొప్ప గొప్ప కార్యములు చేసుకుంటా మోసే తీసుకొస్తున్నాడే, ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వేశ్య గమనిస్తుంది, మీరు నమ్ముకునేటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలమైనడో, ఎంత శక్తిమంతుడో. మీరు నమ్ముకునేటువంటి దేవుడు ఒకసారి చదవమ్మా. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగారు పోజేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలో ఫరో రథముల సేనలను తన సైన్యాధిపతులను, ఫరో రథముల సేనలను తన సైన్యాధిపతులను ఎర్ర సముద్రములోన చేవేసెను యెహోవా, ఎర్ర సముద్రములోన చేవేసెను యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులాగేసి, నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులాగేసి, చేతవలే
దాయించెదవు లేచు వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవాయే పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడికైనా ఉండదు. చూసారా, నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైనటువంటి ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్లను వారికి కలిగి ఉన్న వారందరిని చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేయమని యెహోవా తోడని ప్రమాణము. చూసారా, ఒక స్త్రీ విశ్వాస వీరుల జాబితాలో అక్కడ స్థానం సంపాదించుకుంది అంటే నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ స్త్రీని వేశ్య అనలేను. దేవుని యందు ఒక విధేయత కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు ఒక సమర్పణ కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు విశ్వాసం ఉంచుకొని తన తల్లిని తన తండ్రిని తన అన్నదమ్ములను వారి యొక్క అన్నదమ్ముల యొక్క బంధువులందరినీ రక్షించుకుందంట నా ప్రభు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసి నీ భర్తను రక్షించుకోగలుగుతున్నావా? నీ ప్రార్థన చేసి నీ బిడ్డను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు రాహాబు గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి ఇష్టపడ్డాడు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నాకు ఎంతో సంతోషం వేస్తుంది అంటేనండి, దేవుని మాట వినాలే. ఎక్కడో ఐగుప్తు దేశంలో బయలుదేరుతున్నప్పుడు గమనిస్తుంది ఎరుకో పట్టణంలో ఉండి. ఎరుకో పట్టణం అంటే ఏంటి? ఎరుకో పట్టణం శపితమైనటువంటి పట్టణం. శపితమైనటువంటి పట్టణం ఎరుకో పట్టణం. అది కొట్టివేయబడినటువంటి దేశం అదే. అయితే నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడే నా దేవుడు. మీ ముందు ఎట్టి మనుషుడైనా నిలబడలేడు. మీ దేవుడి కార్యంలో ఆశ్చర్య కార్యంలో నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారు, మోషేని వెంబడిస్తున్నారు. కానీ ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కల్లారా చూస్తున్నారు. కానీ మరి ఆయన చెప్పినట్లుగా ఆయనకి విధేయులుగా లేకపోవడం వలన అరణ్యంలోనే సంహరించాడు. ఒకసారి మళ్ళీ చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే వారిలో ఎక్కువ మంది దేవునిగా ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలోనే సంహరింపబడిరి. పాలు తేనె ప్రబలించే దేశం చూడలేదు. పాలు తేనె ప్రబలించే దేశం చూడలేదు. ఎంతో సమృద్ధి కలిగినటువంటి దేశం. అంతగా మించి వారు పరలోక రాజ్యంలోకి కూడా చేరుకునే భాగ్యాన్ని వారు సంపాదించుకోలేకపోయారు. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ ఏమంటే దృష్టాంతంలో ఉన్న మనకి నేర్పుతుంది. చదవమ్మ కిందకి అవన్నీ. అమ్మ ఇప్పుడు చదువు కదా, కిందకి చదువు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకనందున అరణ్యంలోనే సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశింపకుండా ఉండునట్లు. చూడండి, ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాన్ని దృష్టాంతములకు అంటే అంతమందు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడో జరిగిపోయింది. ఒక బాహుబలంతో, ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికతో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, పాలు తేనె ప్రవలించే దేశం వెళ్ళాలి.
సమృద్ధిగా దీవింపబడాలి, ఆశీర్వదించబడాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అనేసి దేవుడు అక్కడ వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు, మోషే వీళ్ళు తీసుకెళ్తా ఉన్నప్పుడు 7 రకాల జాతుల వారు ఉన్నారు అక్కడ కానాను అనే దేశంలో. వాళ్ళందరినీ సంహరించి దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుకి ఇవ్వాలనుకున్నారు. కానీ నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు దేవుని యొక్క దైవజనుడైన మోషేని. దేవుడు వాళ్ళ కళ్ళ ముందు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు అన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు విధేయులు అవడానికి కొంచెమే ఎడమైంది. అందుకనే అరణ్యంలో సంహరింపబడ్డారు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రాహాబు అన్న వేశ్య దైవజనుడితో లేదు. దేవుడు చేస్తున్నటువంటి సూచక క్రియలు, దేవుడు చేస్తున్నటువంటి ఆ మహత్కరమైనటువంటి కార్యాలు, అద్భుతాలు ఎక్కడో జరుగుతుంటే చూసి జాగ్రత్త పడిపోయి తన రక్షింపబడింది. తర్వాత తన తల్లిని తండ్రిని రక్షించుకుంది. తర్వాత అన్న తమ్ముల్ని, తర్వాత అక్క చెల్లెండ్రిని, తర్వాత అలా కలిగిన వాళ్ళందరినీ కూడా. అదండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలోకి రానంతసేపు కూడా మన జీవితంలో చీకటి, అంధకారమే. మన జీవితంలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమరయ అనే పట్టణం అంతటిని వెలిగించింది ఒక స్త్రీ. సమరయ పట్టణం చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, పాపంతో నిండి ఉంది, అక్కడ దుర్మార్గం ఎక్కువగా ఉంటుంది. అయితే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల 6గురితో వ్యభిచారం చేస్తున్న సమరయ స్త్రీ 6గురితో పాపం చేస్తా ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గరికి వస్తుంది నీళ్లు చేదుకోవడానికి. నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మంచినీళ్ళు అడుగుతారు. మంచినీళ్ళు అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ అంటది, బోధకుడా, ఎవరో యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కదా, నన్ను మంచినీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అన్నప్పుడు, నువ్వు ఇచ్చిన నీళ్లు మరలా నువ్వు నాకు ఇచ్చావనుకో, నువ్వు ఇచ్చిన నీళ్ళు నేను తాగితే నాకు మరలా దాహం వేస్తుంది. నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఇంకెప్పుడు కూడా. ప్రభువా, మాటికి నూతి దగ్గరికి వచ్చి చేదుకొనకుండా ఆ నీళ్ళే నాకు ఇచ్చేయంట సమరయ స్త్రీ. ఆ నీళ్ళే నాకు ఇచ్చేటప్పుడు నీ వెళ్ళి నీ భర్తని తీసుకురా, వెళ్ళి నీ భర్తని తీసుకురా అంటే అప్పుడు అంటది, నాకు భర్త లేడు. నువ్వు నిజమే చెప్పిదివి, కానీ ఇప్పుడున్నవాడు 6వాడు. ఇప్పుడున్నవాడు 6వాడు 6గురితో పాపం చేస్తుంది. నా ప్రభువునందు ప్రియమైన అది పర్వాలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని దర్శించావు కదా, యేసుక్రీస్తు ప్రభువుని తాకావు కదా, నీ బ్రతుకు మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నువ్వు వెలుగుగా మారబోతున్నావు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దర్శిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు తాకుతారో, అప్పటి వరకు చేసినటువంటి పాపాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకోడు. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి సమస్తము కూడా. ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గత చేసినా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే యేసయ్య ఇప్పుడు నేను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. రేపటి దినాన్ని నువ్వేం చేసావో, ఎలా ఉన్నావు వద్దు, ఇప్పుడు పరిశుద్ధంగా మారిపోతే సరిపోతుంది. నిత్య దేవుని నువ్వు చేర్చుకుంటా. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ఆఖరికి ఒక మాట నేను చదివేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి నాతో చప్పటపడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు సువార్త చెప్పింది ఒక స్త్రీ, ఒక పాపి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపించింది ఒక స్త్రీ, ఒక పాపి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపించి ఆ సమరయ పట్టణాన్ని అంతటిని వెలిగించింది ఒక స్త్రీ. నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనందరము కూడా పనికిరాని వారు కాదండి. మనందరం కూడా దేవునికి ఉపయోగపడే మనుషులు. ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి మనం వస్తే ఆయనకి మనం ఎలా ఉపయోగమో అలా వాడుకుంటాడు. ఆయనకి ఏ రీతిగా అవసరమో ఆ రీతిగా ఒక పనిముట్టుగా దేవుడు తయారు చేసుకుంటాడు. నా ప్రభువుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరతో వెళ్ళేసి అంటాడు, మనిషి కుమారుడు గురించి ఏం చెప్పుకుంటున్నారో అని అంటాడు యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి. కొంతమంది ఏమో ఏలి అనుకుంటున్నారు మిమ్మల్ని,
కొంతమంది ఏమో బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు మిమ్మల్ని, కొంతమంది ఏమో ఆ ప్రవక్త అనుకుంటున్నారు అంటారు. మరి అయితే మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే అప్పుడు పేతురు అంటాడు, ఏమంటాడు? సజీవుడు బాబు దేవుని కుమారుడు. పేతురికి ఒక్కడికే తెలిసింది ఎవరు దేవుని కుమారుడని, పేతురికి తెలిసింది, ఇంకెవరికో తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత వీళ్ళు యథాప్రకారంగా మళ్ళీ వలలు వేసుకుంటాకి వెళ్ళిపోయారు. నువ్వు దేవుడు నా తండ్రి నిన్ను బయలుపరిస్తేనే కానీ సత్యాన్ని నువ్వు చెప్పలేవు, నీ బండి మీద నా సంఘాన్ని కడతానన్నాడు యేసయ్య. పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు, వాడుకుంటానన్నాడు. ఈ భూమి మీద పాతాళం యొక్క తాళపు చెవులకి ఇస్తానన్నాడు పేతురుతో. అయితే అంత వాగ్దానం పొందిన తర్వాత, అంత తీర్మానం చేసిన తర్వాత పేతురు ఏం చేశాడు తెలుసా? మరలా యథాప్రకారం వలలు వేసుకుంటాకి వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అడుగుతాడు. మరలా రెండోసారి అడుగుతాడు, సీమోను నన్ను ప్రేమించుచున్నావా? మరలా అడుగుతాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా? అంటే యేసయ్యను ప్రేమిస్తే నా ప్రభు నన్ను ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మధురంగా మారిపోతుంది మన జీవితం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే. చాలా సమయం అయింది కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అంటే మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క విలువ ఎలా పెరిగిపోద్ది అంటే యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే. నిజంగా భయంకరమైనటువంటి బంధకాల్లో నేను కట్టబడి ఉన్నప్పుడు, మద్యమం, అలాగే సిగరెట్లు, చూద్దాం, ఇలాంటి బంధకాలతో నేను కట్టబడి ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ రోజు తిడతా ఉండే, ఎప్పుడు బతుకు తెలుసుకుంటావు, ఎప్పుడు మారుతావు, ఎలా బతుకుతావు అనేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నేను దర్శించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు నన్ను తాకిన తర్వాత, నన్ను మార్చుకున్న తర్వాత, ప్రభువారు బైబిల్ తర్ఫీదు అయిన తర్వాత క్రమక్రమంగా అన్ని విధాలుగా దీపింపబడి అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతూ వస్తూ ఉన్న కాలంలో దుబాయ్ వచ్చిన తర్వాత అంటే నేను లీ మెరిడియన్ అనే హోటల్లో పనిచేశాను ఒక 7 సంవత్సరాలు. లీ మెరిడియన్ హోటల్లో పనిచేసినప్పుడు షెఫ్ కింద అక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి షెఫే జుమేరా పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చాడు. జుమేరా పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తే హోటల్లోకి నాకు ఒక 5 నెలలు నెలకొచ్చి ఒక విజిట్ ఇచ్చారండి. ఎంప్లాయ్మెంట్ వీసా లేదు, నెల విజిట్ ఉండేది. అప్పుడు ఒక నెల ఒక చోటకి వెళ్ళి వీసా చేంజింగ్ ఎక్కిసి వెళ్ళినప్పుడు, ఒక నెల ఇంకో చోటకి వెళ్ళి వీసా చేంజింగ్ వెళ్ళినప్పుడు, దేవునికి మహిమ. ఒక నెలలో నేను వెళ్తానండి, కొంతమంది అక్కడ మందిని ఏజెంట్ పంపించాడు అక్కడికి, నేను వీసా పంపిస్తానని. ఏజెంట్ మోసం చేశాడు. మోసం చేస్తే నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించాడు నన్ను. దేవుడు నన్ను పంపిస్తే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో కూర్చోవడం, ఆ తర్వాత వాళ్ళందరితో ప్రార్థన చేసుకోవడం. మీరు కంగారు పడకండి, నేను వచ్చాను కదా, మీ ఇంటికి నెంబర్ చేసి ఫోన్ చేస్తాను, మీరు ఇలాగ ఇబ్బందులు ఉండని కంగారు పడకండి అనేసి నేను కిస్ నుంచి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తాతాజీ గారితో చెప్పాను. తాతాజీ గారు చెప్పినప్పుడు ఏజెంట్తో మాట్లాడి ఆ కిసులో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి పంపించేయడానికి, కొంతమందిని ఏమో ఇక్కడికి జాబులు చేసుకోవడానికి తీసుకురావడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు నన్ను అక్కడ పంపించాడు. ఇంచుమించు 8 మంది నుంచి అక్కడి నుంచి విడిపించాను. నేను ఇంటికి కొంతమంది నేను దుబాయ్ వచ్చిన వెంటనే పోస్టులు అందరికీ ఫోన్ చేశాను, ఇలాగా ఏజెంట్ మోసం చేశాడమ్మా, కిసులో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, మీ వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తాతాజీ గారు ఏజెంట్తో మాట్లాడి వాళ్ళకి కిస్ ఫోన్ చేయించాడు. అంటే ప్రభువు ఎలా వాడుకున్నాడో నేను చెప్తున్నాను. మరలా కిస్ వెళ్ళినప్పుడు వీసా చేయించి మరో చోట తీసుకెళ్ళారండి, వేరే ఐలాండ్కి తీసుకెళ్తే అక్కడ సరైన ఫుడ్ లేదు, సరైన భోజనం లేదు. భోజనం లేకపోయినప్పుడు మాట్లాడుకున్నాం, డబ్బు ఉంది, సరైనటువంటి మెనూ లేదు అక్కడ ఇరానీ రెస్టారెంట్లో. అన్న నువ్వు చెఫ్ అంటున్నావు కదా, నువ్వు కుక్ అంటున్నావు కదా, మేము రెస్టారెంట్లో చెప్తాము మన ఆంధ్ర ఫుడ్ ఉండన్నా అన్నారు. నేను ఏనాడు గట్టి పట్టుకున్నవాడిని కాదు, ఏనాడు వంట చేసినవాడిని కాదు. కానీ దుబాయ్ వచ్చిన తర్వాత షెఫ్ అయ్యాను కాబట్టి నన్ను వంట చేయమన్నారండి. అంటే ప్రభువు చేతుల్లో మనం పడితే మన జీవితం ఎలా మారిపోద్దో, ఎలా పనికొచ్చే వారిగా తయారైపోతామో అని దగ్గర చెప్తున్నాను. ఆ కిష్లో కూడా ఒకరోజు నేను చికెన్ కూర వండాను, ఒకరోజు పప్పు వండాను. అది ఇరానోడు ఏం చేశాడో తెలుసండి, షూటింగ్ తీసుకున్నాడు, వీడియో తీసుకుని రెసిపీ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత అక్కడ నాకేమో ఫ్రీగా ఇచ్చి ఫుడ్ 20 రూపాయల ఫుడ్ ఒక రోజు ఉన్నందుకు 50 రూపాయల దర్హమ్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే
మనిషి జీవితం ఒక విలువైనదిగా మార్చేస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభువు మనలో ఉండాలి, మనం ప్రభువును ప్రేమించాలి, ప్రభువు మనల్ని ప్రేమించాలి. కనుక నా ప్రభు నందు ప్రేమించబడిన దేవుని బిడ్డలారా, ఇటు దీవెనలు ఆశీర్వాదాలు మనకి మన బిడ్డలకి వచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన యేసయ్య, ప్రభువా మీ పరిశుద్ధమైన నామములకు ఇచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. ఇదిగో నా ప్రభువా, ప్రార్థన చేసి ఈ ఆరాధన ప్రారంభించినది మొదలుకొని ప్రభు మీ ఆత్మను మా మధ్య ఉంచి మీరు తోడై ఉండిన ప్రభు, ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమం నేను మీరు మహిమాదిగా జరిగించుకుని మహిమ పొందారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. మీ దాసునైనటువంటి నన్ను నా ప్రభువ అయ్యా మీ పక్షాన్ని నిలబెట్టుకుని నా ప్రభు 10 నిమిషాలు ప్రభు మరి మీరు మాట్లాడిన వాక్యమును బట్టి మీకు ఏ వందనాలు స్తోత్రాలు ప్రభు. మరి ఎత్తబడినటువంటి వాక్యం నా ప్రభు మా అందరి హృదయాల్లో పడి నైనా ఫలించి మరి అభివృద్ధి చెంది నైనా మా అందరి కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి తాతాజీ గారిని నేను 10 నిమిషాలు ఆహ్వానిస్తున్నాను. తాతాజీ గారి బాలాజీ గారిని కూడా వచ్చి దర్శన పగ్గ కార్యక్రమం నడిపించవలసిన సమయాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మేమందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన సంఘానికి ఒక 3 కొత్తగా వచ్చారు. ఒక 3 అంటే ఒకటైతే మా తమ్ముడు సామిల్ గారు, అందరికీ కొంతమంది తెలుసు, అలా అబ్బాయి వచ్చారు. అదేవిధంగా సుభాష్ గారు, అలా హస్బెండ్ గారికి వచ్చారు కొత్తగాని. ఎందుకంటే వారిని ఇందాక మాట్లాడినప్పుడు వారిది నేరేడుమిల్లి అంట. నేరేడుమిల్లి ఆల్రెడీ రమేష్ గారు సంఘం పెట్టారు ఇక్కడ. ఆ సంఘానికి వెళ్ళకుండా మన సంఘానికి వచ్చారంటే మీరేమనుకుంటున్నారు? దైవ సేవకులు వాక్యం నచ్చి వచ్చారు. దీనికి నడిపిస్తాక కారణం మన దేవి గారు. దేవి గారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. మేము సంఘం పెట్టినప్పుడు కర్మ సంఘం స్టార్ట్ చేస్తున్నప్పుడు దేవి గారి రూమ్లో 12-13 మంది ఉండేవారు. ఉన్నప్పుడు ఇలా దేవి మేము సంఘం స్టార్ట్ చేస్తున్నాము. కర్మ సంఘం 4-3 సంఘాలుగా మాట్లాడుతున్నాం. కర్మ సంఘము ఇలాగ అయిందన్నప్పుడు కాదని మేము 13 ఉన్నాం, 13 తీసుకొస్తామని చెప్పింది. కర్మ సంఘంలో ఎంత ఉన్నాం? 10 మంది ఉన్నాం. ఆ ఊరితో 13 తీసుకున్న వాళ్ళు ఈ సంఘం ఈ స్థాయికి వచ్చిందని నేను తెలుపుతున్నాను. ఎందుకంటే మనం ఆవిడని నేను చాలాసార్లు అడిగితే నాకు ఆవిడ హోటల్లో అదే భోజనాలు ఇస్తుంది, ఆ పనులు పెట్టి రాకపోతుంది. కాబట్టి దేవి గారికి కూడా చెప్తాను, ఈ సంఘానికి మీరు వారిని కాకుండా మీ రూమ్లో ఎంతమంది అంతమంది తీసుకురావాలని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దశమవచనం చదువుకుందాం. కే కుమారిగా దశమూర్తి కుటుంబం దేవుడు దీవించింది కాక. వై అంత ప్రతాప్ గారు దశమూర్తి కుటుంబం దేవుడు దీవించింది కాక. వై బాల